హలో పెద్దయినా అలానా చెప్పు. ఏం చేస్తుంటారు? కూలి పనే. కూలి పనేనా? ప్రజెంట్ ఆంధ్రాలో జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. బాగుందంటే ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే ఇప్పుడు అమ్మఒడి వస్తుంది, ఇప్పుడు రైతు భరోసా వస్తుంది, మళ్ళీ చెయ్యి డబ్బులు వస్తున్నాయి, అన్నీ బాగా ఇస్తున్నాడు మహానుభావుడు. పెన్షన్లో కూడా కొత్త చాలా ఇచ్చినాడు. పెన్షన్లు ఎంత వస్తున్నాయి? పెన్షన్లు 3,000 వస్తున్నాయి. ఇప్పుడు ఇన్నాళ్ళ 2,750 వచ్చేది, ఇప్పుడు మొన్నటి నుంచి 3,000 వస్తున్నాయి. నెక్స్ట్ మీ ఊర్లో ఏమన్నా అభివృద్ధి చేశారా? మరి అన్ని కట్టారు కదా, సచివాలయం వల్ల అక్కడ అది హాస్పిటల్ ఇవన్నీ కట్టారు. మళ్ళీ కోనలు ఇచ్చినారు, భూములు ప్రతి ఊళ్ళోని కూడా ఇచ్చేసి కట్టించి పారాడు మహానుభావుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి శర్మిల గారు కొత్తగా కాంగ్రెస్లోకి వెళ్ళారు. మరి ఏమంటారు దాని మీద? మీ అభిప్రాయం ఏంటి? వెళ్ళినా పని ఆదు బాబు, ఇదే గెలిచేస్తాడు. వెళ్ళినా పని ఆదు, వెళ్ళినా ఇంకా ఏం పని ఆదు. జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు మళ్ళీ సీఎం అయినా. మరి అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటే వస్తున్నారు. ఒకటే వచ్చినా పక్క పోతారు, అలా వాళ్ళు ఏర్పడి పోవడం వాళ్ళు పని ఆదు. అలాగే బొల్లి దగ్గర మాట్లాడుకుంటూ పోవడమే కానీ వాళ్ళు ఏ పీకలేరు. మరి ఎంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు? ఇచ్చిన బొల్లు మాట్లాడ బాబాయ్, అన్నీ బొల్లే. ఇంతకుముందు ఆయన పరిపాలనలోనే నీకు 30 కట్టలు సిమెంటునా 40,000 బిల్లు వచ్చేసింది. గోళ కట్టేసుకుంటే చెప్పిపోరు, రేపు వెళ్తున్నాను కానీ రేపు వెళ్తున్నానుగా ఓట్లు వేసేటప్పుడు వచ్చేసి రేపు వచ్చేసింది అంటున్నారు. రేటండి చెప్పి వాళ్ళకి పెన్షన్ కూడా వచ్చి పెన్షన్ వచ్చేస్తుంది అని వారు కెళ్ళుండి ఓట్లు రేపు వచ్చి ఇలా చెప్తారు. చెప్తే వాళ్ళకి ఇచ్చినాను ఇంటికి వచ్చి చెప్తారు. పెద్దలందరూ కూడా శ్రీకాకుళం నుంచి గట్ట వచ్చి చెప్తే మెట్లు దిగి దెంగేడుతాను కదా, నాకు పెన్షన్ కూడా ఏదో దెంగేమన్నా మరి అందరినీ కూడా కింద దిగేమన్నా అంతే. ఇప్పుడు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 3,000 వస్తుంది నాకు. మానవుడి దగ్గర నాకు అన్నీ బాగానే జరుగుతుంది. కూలి పని అయినా జరగానే ఆ మానవుడు. మరి ఇప్పుడు నెక్స్ట్ మన ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఉన్నా ఇంకా ఈయన తప్ప ఇంకా మళ్ళీ 2 ఓడికి గెలడానికి చెప్తాను కదా. మరి చంద్రబాబు నాయుడు అంటున్నాడు సొంత అక్క చెల్లె నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు. ఆయన బోలు దిగిన మాటలకి ఏదో ఒకటి అంటాడు. ఆయన మాటలు ఊళ్ళు పట్టించుకోరు, తెలిసిన వాడు మొట్టకి పట్టించుకోరు. ఆడినట్టు వాళ్ళే ఊళ్ళో పట్టించుకుంటారు కానీ ఊళ్ళు పట్టించుకోరు. ఒక ముక్కలో చెప్పాలంటే మీ ఓటు? నా ఓటు బాగుకి వైఎస్ఆర్కే.